సంస్కృతంలో ఎదుటి వ్యక్తిని ఎలా సంబోధించొచ్చు? భవతి, భవాన్. భవతి స్త్రీలింగానికి, భవాన్ పుంలింగానికి. మీరెవరు? లేకపోతే నువ్వెవరు? భవతి కా? అహం వైద్య. నేను వైద్యురాలిని. మీరెవరు? భవతి కా? అహం పాచిక. నేను షెఫ్. మీరెవరు? భవతి కా? నేను బాలిక. అహం బాలిక. మరి పుంలింగానికి? సంస్కృతంలో మీరెవరు అని పుంలింగానికి అడగాలి అంటే ఎలా? పుంలింగానికి ఉపయోగించే పదం భవాన్. భవాన్ కహ? మీరెవరు? నేను వైద్యుడని. అహం వైద్యః. మీరెవరు? భవాన్ కహ? నేను షెఫ్. అహం పాచకః. మీరెవరు? భవాన్ కహ? నేను బాలుడిని. భవాన్ కహ, భవతి కహ. ఒక వ్యక్తి భవతి కా అని అన్నారంటే ఎదుటిగా ఉన్న వ్యక్తి స్త్రీలింగం అని. భవాన్ కహ అని మీకు వినపడింది అంటే ఎదుటిగా ఉన్న వ్యక్తి పుంలింగం అని. ఇప్పుడు మీరు ఎక్కడ నివసిస్తున్నారు? ఈ వాక్యం యొక్క సంస్కృత అనువాదం ఏంటి? పుంలింగం అయితే భవాన్ కుత్ర నివసతి. మరి స్త్రీలింగం అయితే భవతి కుత్ర నివసతి. ఇలా. ధన్యవాదः.